నాయన మిగిలిన 14 దినముల్లో ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా వస్తున్న వారి జీవితాల్లో ఏ విధమైన అడ్డుబండలను పడడానికి వీల్లేదు. వారందరూ నాయన తండ్రి నాయన నీ పాదాల దగ్గర వచ్చి నాయన నివాసం చేయడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. ఈ దినము నాయన నాతో ఏం మాటలు మాట్లాడిపోతారు వాటి కొరకు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా తండ్రి దీవించి ఆశీర్వదించమని, మరి రావాల్సిన వాళ్ళని కూడా సకాలంలో తోడుకొని తీసుకురమ్మని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. అందరికి దేవుని పెట్టి వందనాలు. 50వ అధ్యాయానికి వచ్చాము. నిన్నటి విషయం చిన్నగా రీక్యాప్. 49 అధ్యాయము సేవకుల కొరకు ఉపయోగించిన మాటలు అవన్నీ కూడా దేవుడు సేవకుని ఒంటరిగా పిలుచుకుంటాడు. మరి 100 మంది జనముగా 1000 మంది జనముగా చేస్తానని వాగ్దానం చేస్తాడు. దేవుని స్తోత్రం కలగాలి. అలాగే అతనిని అన్యజనులకు వెలుగై ఉండేటట్లు, రక్షణకు సాధనమై ఉండేటట్లు సేవకుడిని చేస్తాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. సేవకులు అంటే ఇప్పటి వరకు మన ముందు సేవ చేసిన వారా, లేకపోతే ఇప్పుడు మీ ఎదుట సేవకులుగా నిలబడ్డవారా? సేవకులు అంటే మరి దేవుని పని చేయటానికి పూనుకునేవారు. దేవునికి స్తోత్రం. దేవుని పని చేసే అందరూ కూడా కాకపోవచ్చు. మనం పడిపోకూడదు ఎప్పుడు కూడా. అదేంటంటే పని అంటే పని, ఇంకా దాని మీద కాలు పెట్టిన తర్వాత నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూడడానికి వీల్లేదు. అది అర్థమైందండి. మామూలుగా దేవుడు అందరికీ ధన్యత ఇచ్చాడు. ఏంటి ఆయనకు కొంత పరిచర్య చేసిన సేవకులను పిలిపించుకునే భాగ్యం అయితే ఇచ్చాడు. కానీ నిజానికి ఆయన సేవకు సమర్పించుకోవాలంటే చాలా మరి ఒక దీర్ఘకాలికమైన విషయం. అది జీవితంలో ఎన్నో వదులుకోవాలి, ఎన్నో విషయాలను కంజెస్టెడ్ చేసుకోవాలి. ఆయన కొరకు నియమ నిబంధనలతో ఉండాలి. ఆయన కొరకు జీవితాన్ని రిస్ట్రిక్షన్స్తో నడిపించుకోవాలి. ఏమండి, తన జీవిత ప్రణాళిక టోటల్గా చేంజ్ అవ్వాలి. ఏమండి, తలంపులు చేంజ్ అవ్వాలి. ఏమండి, మాట తీరు చేంజ్ అవ్వాలి. ఆయన ఛాయల్లో నడవటానికి ఇష్టపడాలి. ఆయన మాటను నెరవేర్చడానికి ఇష్టపడాలి. ఏమండి, ఇటువంటి వారిని మరి ఆయన సేవకులుగా మరి పరిగణిస్తూ ఉన్నాడు. కనుక ఓవరాల్గా మనందరం దేవుని సేవిస్తున్నాం కాబట్టి సేవకులు అనుకోవటంలో తప్పలేదు. దేవుడు దాన్ని సాధారణమైన నిర్వచనాన్ని మన సంఘానికి ఏనాడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన పరిచర్యలు అందరూ పాలిభాగస్తులే. పరిచర్య చేసేవారికి దేవుడు చాలా వాగ్దానాలు ఇస్తున్నాడు. తల్లి గర్భం నుండి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. అలాగనే వారి నోరు వాడిగల కట్టంగా చేస్తానంటున్నాడు. అలాగనే మరి వాడిగల తన అంబుగా మెరుగు పెట్టబడిన అంబుగా చేసుకుని తన అంబుల పొదిలో ఉంచుకుంటానంటున్నాడు. అంటే ఎవరి మీదైనా లేదా ఎవరి దగ్గరికైనా నిన్ను పంపించి పని జరిగించాలంటే ఆయన ఇలా వెనక్కి చేయబెడితే ఎవరు దొరకాలన్నమాట? నువ్వు దొరకాలి. ఆయన అంబుల పొదిలో చేయబెడితే. దేవుని స్తోత్రం కాదు. ఈ 2 దినములు చాలా దేవుడు సేవకుల గురించి విస్తృతంగా మాట్లాడాడు. ఆ విషయాలన్నీ మొన్న వీడియోలో ఉంటుంది. మరి దేవుని మీద సేవ మీద ఆసక్తి రగిలేటట్లు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలగాలి. ఆయన చేతి నీళ్ళలో దాస్తాడంట, మెరుగు పెట్టిన అంబుగా చేస్తాడంట. మనలో నుంచి ఆయన మహిమ పొందుతాడంట. మనలో నుంచి ఆయన మహిమ పొందుతాడంట. ఆయన దృష్టికి గనుడుగా ఎంచుతాడంట. 5వ వచనం. ఏమండి, మనకు బలం అవుతాడంట ఆయన. అలాగనే 6వ వచనంలో నేను కలగజేయు రక్షణకు మీరు సాధనం అవుతారు, అన్యజనులకు వెలుగవుతారు అని చెప్పి 17వ వచనం లాస్ట్లో నిన్ను ఏర్పరచేకున్నానని రాజులు గ్రహించి లేస్తారు నీ ముందు, అధికారులు నీకు వచ్చి నమస్కారము చేస్తారు అని చెప్పి 8వ వచనం లాస్ట్లో నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా మారుస్తాను, నేను నిబంధనగా నిలబెడతాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. 9వ వచనం అలాగే మార్గముల్లో చెట్లు లేని స్థలమైనా కానీ నీకు మేతను ఏర్పాటు చేస్తాను అని చెప్తా ఉన్నాడు. అలాగే 10వ వచనము వారి యందు కరుణించేవాడు వారిని తోడుకొని పోయి చక్కని నీటి బొగ్గల దగ్గర వారిని నడిపిస్తాడని చెప్తా ఉన్నాడు. అలాగే నీకు పర్వతములుగా ఏవైనా అడ్డు ఉంటే కనుక అవి త్రోవగా చేస్తాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. రండి బాబు కూర్చో. త్రోవగా చేస్తాను అంటూ ఉన్నాడు. అలాగనే మనం ఒకవేళ మనకు కలుగుతున్న కష్టాలను బట్టి ప్రభువు నన్ను మర్చిపోయాడేమో అని మనం అనుకుంటే కనుక
ఆయన అంటున్నాడు, ప్రభువు నిన్ను మర్చిపోలేదు. ఒక తల్లి తన బిడ్డను కని ఉయ్యాల్లో వేసి మర్చిపోతుందా అని దేవుడు అడుగుతున్నాడు. దానికి మన సమాధానం మర్చిపోదు అని కదా. ఎప్పుడైనా ఆదమర్చచ్చు కదా. అందుకనే కింద అంటున్నాడు, వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరవను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమ సుదీర్ఘమైనది, దీర్ఘకాలికమైనది. మనము ఎలా ప్రేమిస్తాం? మనుషులు బాగుంటే ప్రేమిస్తాం, వారి దగ్గర ధనం ఉంటే ప్రేమిస్తాం, ఏమండి, ఆరోగ్యంగా ఉంటే ప్రేమిస్తాం. మన ప్రేమ ఇటువంటిది. కానీ దేవుని ప్రేమ మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఆయన పరిశుద్ధుడు, బలవంతుడు, అన్ని విషయాలలో ఆయన దేవుడు. ఆయనతో పోల్చుకోవటానికి మన రూపం సరిపోదు, మన పాపం అంతకంటే సరిపోదు. కాబట్టి అయినప్పటికీ కూడా దేవుడు మనతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నేను నిన్ను ఎన్నడూ మరవను అంటున్నాడు. దేవుడు కన్న తల్లి అయిన స్త్రీ తన చంటి పిల్లనైనా మరచునేమో కానీ నేను నిన్ను మరవను అని చెప్పి ఇంకొక మాట అంటున్నాడు. ఎట్లా అంటే, చూడు నా అరచేతిలో నిన్ను చెక్కుకుంటాను అంట. మీ అందరు అరచేయి ఇట్లా పెట్టుకుంటే ఎక్కడ చెక్కుకుంటాడంటే దేవుడు, దేవునికి తన అరచేయి ఇట్లా ఉండుంటే అరచేతిలో నిన్ను చెక్కుకుంటానంట అన్నాడు. అంటే ఆయన ఎదురుగా నిన్ను పెట్టుకుంటాడు. ఆయన కనుదృష్టి యావత్తు నీ మీద ఉంటుంది, ఆయన తలంపు యావత్తు నీ మీద ఉంటుంది. అక్కడ ఇంకో మాట రాస్తున్నాడు, దేవుని వాక్యంలోని ఏ పదాలు కూడా వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే ఆయన ప్రేమను వదిలిపెట్టేసినట్టే అర్థం కాదు మనకి. చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారాలు నా ఎదుట ఉన్నవి. మన ప్రాకారం అంటే మనం సంచరించే ప్రతి ప్రదేశము కూడా ఆయన చేతులు నిత్యము నా ఎదుట ఉన్నవి అన్నారు. నిత్యము, ప్రతి దినము కూడా నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావో ప్రతిదీ కూడా ఆయన కాపుదల నీ మీద ఉంటే రెప్పపాట్లో తప్పించుకుంటావు ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కుకున్నాడు. దేవునికి స్తోత్రం. అరచేతిలో చెక్కుకున్నాడు మనల్ని. అసలు దేవుడు ఎక్కడున్నాడు అని మనం వెతుకుతూ ఉంటుంటాం కొన్నిసార్లు. ఆ పని లేదు, నువ్వు ఆయన అరచేతిలో ఉన్నావు. ఈ వాక్యాన్ని నమ్మాలి మనందరం. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని నమ్మి రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా. నేను ఆయన అరచేతిలో ఉన్నాను అంటే దేవుడు నిత్యము నన్ను చూస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ప్రతి అలవాటు చూస్తాడు, నా ప్రతి పొరపాటు చూస్తాడు. అదేందా? నా ప్రతి అలవాటు చూస్తాడు, నా ప్రతి పొరపాటు చూస్తాడు. కాబట్టి నేను ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నవాడు ఏం చేస్తాడు తెలుసా? దేవునికి నచ్చినట్టుగా తన జీవితాన్ని మలుచుకుంటాడు. తనలో నుంచి ఏ దురలవాటు కానీ, ఏ చెడు కానీ, ఏ మాట కానీ ప్రతిదీ కూడా ప్రక్షాళన కాబడి పోతుంది. ఎందుకనంటే కడగబడతా దేవుని దగ్గరికి వస్తే ఎవరో మనల్ని కడగరండి. ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది అనే తలంపు మన మైండ్కి ఎక్కితే, మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఎదుట నేనున్నాను, దేవుని ఎదుట నేనున్నాను. కాబట్టి దేవుని ఎదుట నేనున్నాను కాబట్టి నా ప్రతి పరిస్థితిని నేనే సరిదిద్దుకుంటాను అని మారు మనసు పొందదు. ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తే ముందు మారేది ఏమిటి అంటే మనసు. అంతే. పూర్తిగా ఆయన ఛాయల్లోనికి, అనగా ఆయన పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తావు. ఆయన నీతిమంతుడు, నువ్వు కూడా నీతిగా ఉండడానికి ప్రయత్నిస్తావు. ఆయన కనికర సంపన్నుడు, నువ్వు కూడా కనికరం చూపించడానికి ప్రయత్నిస్తావు. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, నువ్వు కూడా దయగా దాక్షిణ్యంతో కలిగి ఇతరులతో వ్యవహరించడానికి ప్రయత్నిస్తావు. ఇంకోటి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనకి ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా నేను దేవుని చేతిలో ఉన్నానని జ్ఞాపకం చేసుకోవాలి. భయపడకూడదు. దేవుడు నన్ను తన అరచేతులు చెక్కుకున్నాడు కాబట్టి నేను ఈ అపాయం నుండి బయటపడతానని జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడు నన్ను తన అరచేతిలో చెక్కుకున్నాడు కాబట్టి నన్ను కాపాడి తీరుతాడు. నేను ఈ ఆటంకంలో నుంచి, నేను ఈ కష్టం నుంచి బయటికే వస్తానని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ జీవితం చాలా ఉంది, ఇంకా ఇంతటితో అయిపోతుందని చెప్పండి, లేదు. పోనీ ఎప్పుడు ఇంతటితో అయిపోదని కానీ దేవుని మీద నమ్మకం ఉంది మనకి. ఎప్పుడు అయిపోతుందో తెలుసా? తెలీదు. ఈ జీవిత మజిలీలో దేవుడు తనను నిన్ను ఎదురుగుండా పెట్టుకొని నీ ఎదుట తాను ఉండి నిన్ను అనునిత్యము కూడా కాచి కాపాడుతూ నిన్ను నడిపిస్తున్న ఆ దేవుని యొక్క పెంపకంలో పెరగాలని ఆలోచిస్తాం మనం. దేవునికి స్తోత్రం కాదు. హల్లెలూయా. దేవుని భయము మనుషులకు ఆభరణం. అంతే. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఉండాలి. దేవుని ఎదుట నేనున్నాను అనే ధైర్యం ఉండాలి. భయము దేనికి? అన్ని విధాలా దేవుని ఎదుట సరిచేసుకోవడానికి. ధైర్యం దేనికి? భయము చెంది పిరికి చెంది జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకోకుండా ఉండటానికి, సత్తువ తెచ్చుకొని బ్రతకటానికి. దేవునికి స్తోత్రం. అందుకు కాబట్టి దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని అంటున్నాడు, సియోను నన్ను మరిచిపోయాను అని అనుకుంటుంది, కానీ స్త్రీ తన కన్న బిడ్డను మరుచునేమో కానీ, వారైనా మరచుదరేమో కానీ నేను నిన్ను మరువను. చూడు, నా అరచేతుల మీదే నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎంత ప్రేమపూర్వకమైన వాగ్దానం అండి అది. ఈరోజు ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరికి ఆ వాగ్దానం వర్తిస్తుంది. ఆమెను చెప్పు. ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరికి ఆ వాగ్దానం వర్తిస్తుంది. పెద్ద లేదు, చిన్న లేదు, మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు, పాత లేదు, కొత్త లేదు అండి, బాగా భక్తి పరులు లేదు, భక్తిహీనం లేదు. అందరికీ దేవుని ప్రేమ వర్తిస్తుంది. దేవుని స్తోత్రం. అందరికీ దేవుని వాగ్దానం. ఈరోజు వచ్చిన మనకు, ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న మనకు ఆయన ఇచ్చే వాగ్దానం మన మీద పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. పైగా నువ్వు ఏ వాక్యాన్ని అయితే విశ్వసిస్తావో ఆ వాక్యం నీ జీవితంలో ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆయన మనల్ని ఎక్కడ చెక్కుకుంటాడంటే మన అరచేతులు. ఆయన అరచేతులు చెక్కుకున్నాడంట. అంటే మనం ఎక్కడున్నాము అని అంటే ఆయన అరచేతిలో ఉన్నామని ధైర్యంతో జీవించాలి. దేవునికి స్తోత్రం. కష్టాలు రావా? వస్తాయి. శ్రమలు రావా? వస్తే రాని. దేవుని వాగ్దానాలు ఉండనే ఉన్నాయి కదా. ఏమని? శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. ఎక్కడున్నాయి అవన్నీ? బైబిల్లో ఉన్నాయి. ఆ బైబిల్ ఎక్కడుంది? నీ ఒళ్ళో ఉంది. ఆ వాగ్దానం ఎవరిది? నీదే. దేవునికి స్తోత్రం. ఆయన ఒక ఆలోచన చూసావా? అందుకే మనిషికి ఒక బైబిల్ చెప్పాడు. నేను అదే చెప్తాను సంఘంలో. పుట్టిన మీ బిడ్డకి ప్రత్యేకంగా కంచం, ప్రత్యేకంగా గ్లాసు, ప్రత్యేకంగా మంచం ఎట్లా ఏర్పాటు చేస్తారో వెంటనే ప్రత్యేకంగా బైబిల్ ఏర్పాటు చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకది? మన జీవిత నావకు దిక్సూచి. అది మన జీవిత నావకు దిక్సూచి. అది మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఆ మాటలు చదువుకుని మన ధైర్యంతో మన బ్రతుకును ముందుకు ఈడ్చుకెళ్ళాలండి. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానాలు గొప్పవి, ఆయన మాటలు గొప్పవి, ఆయన మాటలు ప్రేమతో కూడినవి. వినండి, ఇంకా ముందుకు వెళ్దాం. మనం కొత్త అధ్యాయంలోకి వెళ్ళాలి. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఇంకను నిన్ను నాశనం చేయాలని ఎవరైనా చూస్తే వారిని ఏం చేస్తాడంట తెలుసా? వారిని ఏం చేస్తాడు? నేను నాశనం చేసేస్తానంటలా దేవుడు. ఏమంటున్నాడంటే వాళ్ళని ఏమంటున్నాడంటే వారందరినీ తిరిగి నీకు ఆభరణంగా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆభరణం ఎక్కడ ఉంటుంది? మన దగ్గర ఉంటుంది. మన మెడలో ఆభరణం ఉంది కదండి. ఆభరణం మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు నిన్ను నాశనం చేసేవాడు సాధారణంగా నీకేమవుతాడు? శత్రువు అవుతాడు. ఏమవుతాడు చెప్పండి? శత్రువు అవుతాడు. మరి వాడు మనల్ని అంటి పెట్టుకుని ఎట్టున్నాడు అంటే శత్రువులను మిత్రులుగా. దేవుని స్తోత్రం. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కదా. శత్రుత్వాన్ని పెంచుకో అని కాదు చెప్పేది. శత్రుత్వాన్ని పెంచుతాను అంటలేదు ఆయన. అదేంటండి? కాబట్టి ఏమంటున్నాడు? నీకు ఆభరణంగా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి జీవితంలో ఒక మెరుపునిచ్చి
వాళ్ళు మెరవడానికి గల కారణం నీవని చెప్పేలాగా చేస్తారన్నమాట. దేవుని స్తోత్రం కాదు. ఎందుకని తెలుసా? నీకు ఆభరణంగా చేస్తాను అన్న మాటను మనం మర్చిపోకూడదు. ఎవరికి ఆభరణం చేస్తానంటున్నాడు పరమేశ్వరి? నాకు ఆభరణంగా చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆభరణాన్ని నేను ఏ పెట్టిలోనూ పెట్టుకున్నాను అనుకో, నా దగ్గర ఆభరణం ఉందని నీకు తెలుస్తుందా? తెలియదు. నేను ధరించుకుంటేనే తెలుస్తుంది. అక్కడ చెప్తున్నాడు తెలుసా, వీరందరినీ ఆభరణంగా పెండ్లి కుమార్తె వడ్డానం ధరించుకుని అట్లా ధరిస్తుంది. అంటే వాళ్ళ జీవితం మెరిసి ఎదుటి వాళ్లకు తెలియడానికి వెనక మనల్ని కారకులను చేస్తారన్నమాట. దేవుని స్తోత్రం. వాళ్ళు ఒకప్పుడు ఎవరంట? మన నాశనం కోరుకున్నవారంట. చూసావా? ఎక్కడైనా ఉందా ఇటువంటి వాగ్దానం? ఎక్కడైనా విన్నావా? వాళ్ళు ఎవరంట? నీ నాశనము కోరి అంటున్నాడు ఇక్కడ, నిన్ను పాడు చేయాలని ఆలోచించిన వాళ్ళు బయలువెళ్ళిన వాళ్ళు అంట. అలాంటి వాళ్ళు ఏం చేస్తాడంటండి? మనకు ఆభరణంగా ధరింపచేసి వాళ్ళని మెరుపు పెట్టి ఏమండి వాళ్ళ జీవితాలు అనేక మందికి తెలిసేటట్టు చేస్తాడు. ఎవరి ద్వారా? మన ద్వారా. దేవుని స్తోత్రం. అంటే వారు పాడైపోరు, మనల్ని మన ద్వారా వాళ్ళని ఆశీర్వదిస్తాడని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగనే మనలో అలాగే ఆయన సేవ చేసే వాళ్ళలో, ఆయన పరిచయం చేసే వాళ్ళు, ఆయన సన్నిధికి వచ్చి ఆయన సేవించే వాళ్ళల్లో ఎవరైనా ఒంటరిగా ఉండారు, నాకెవరు సపోర్ట్ లేరు, నాకు ఏ విధమైన తోడు లేదు అని అనుకునే వారిని ఏం చేస్తాడంట? 100 మందిని 1000 మందిని చేస్తాడంట. దేవుని స్తోత్రం. వారిలో ఒంటరిగా వాడు 1000 మంది అగును అని వాగ్దానం దేవుడు చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకలాగా చేస్తా ఉన్నాడంటే తెలుసా? ఆయన ఆశ్రయించినందుకు ఆయనే బలమై ఆయన మనల్ని ఒక నక్షత్రం వలె లోకానికి చూపించి అన్యజనులకు వెలుగుగా చేసి అనేక మంది వచ్చి నీ మీద ఆనుకున్నట్లు చేస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాం నేనెవరికి పనికొస్తానులే అనుకుంటాం, మనం అనుకుంటాం నేనెవరికి ఉపయోగపడతానులే అనుకుంటాం. కానీ దేవుడు మన జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాద కారకంగా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత చెప్పుకున్నా అధ్యాయం తరగటం లేదు కదా. మొన్న చెప్పుకున్నాం, నిన్న చెప్పారు దేవుడు, మళ్ళీ ఈరోజు కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏమంటే అనేక మందికి ఆశీర్వాద కారకంగా చేస్తారు. వాళ్ళు అంటారంట, మనకి ఈ స్థలం సరిపోవటం లేదు, ఇరుకుగా ఉంది, మనం పెద్ద స్థలాన్ని నిర్మించుకోవాలి అనుకుంటారంట. దేవుని స్తోత్రం. ఎవరు? ఒంటరి అయిన వాడి పరిస్థితి దేవుడు దీవిస్తే తర్వాత అలా అనుకుంటారు. అంటే విస్తారమైన జనముగా చేస్తారు వాళ్ళని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కిందకి వెళ్తూ ఉంటే వాళ్ళు సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు, నీ పిల్లలను రొమ్మును పెట్టి మరి వచ్చి రొమ్మును ఆనించుకుని వచ్చేదరు, నీ కుమార్తెలు భుజముల మీద మోయబడుదురు, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, రాణులు నీకు పాలించు దాదులుగాను. అంటే అనేక మంది గొప్పవారిని నీ బిడ్డలను సాగేటట్లు, నిన్ను చూసేటట్లు, నీ వెనక సపోర్ట్గా నిలబడేటట్లు, ఏమండి నీకు సహాయపడేటట్లు చేస్తాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరు? నిమిత్త మాత్రులు, నామమాత్రం వాళ్ళం. మనలాంటి వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయిస్తేనంట, ఎవరు దేవుణ్ణి ఆశ్రయిస్తే వారి జీవితంలో ఒకవేళ ఒంటరితనాన్ని కానీ అనుభవిస్తుంటే, లేదు ఎవ్వరు నా వెనక లేరు, ఎవరు నాకు సపోర్ట్ లేరు, నేను ఒంటరిగానే ఉన్నాను, నా బ్రతుకు నేనే ఏడవాలి అని అనుకునే పరిస్థితులు, జీవితాలు ఏవైనా దేవుని మీద ఆధారపడితే వారిని దేవుడు ఎట్లా చేస్తా ఉన్నాడంటే రాబోయే రోజుల్లో అనేక మందిని వారికి పరిచయం చేసి వారి కుమార్తెలు నేల నడవకుండా భుజముల మీద ఎత్తుకొని వారి కుమారులని ఎత్తుకొని, అర్థమైందా, వారి రాణులు, వారి రాజులు వారికి సేవ చేసేలాగా చేస్తా ఉన్నాడంట. దేవుని స్తోత్రంగా. అమ్మమ్మ మేము చేసేస్తాం అంటారంట. అట్టి స్థితిని కలగజేస్తానంటున్నాడు, ఉన్నత స్థితిని కలగజేస్తానంటున్నాడు. అది మన కన్నులకు ఆశ్చర్యం. దేవుడిని ఎలా దీవిస్తాడు? ఒక సేవకురాలుగా నేను చెప్పలేను. నేను ఆ మాట ఎలా దీవిస్తాడు, ఏ విధంగా దీవిస్తాడు చెప్పు అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఇది చాలా చెప్పడానికి, దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో చెప్పడానికి నేను జ్యోతిష్కురాలేం కాదు. ఇది జ్యోతిష్య శాస్త్రం అంతటికంటే కాదు. కానీ ఆయన దీవించు హస్తం ఎవరు దీవిస్తాడో తెలుసా? ఏ ఆధారం లేకపోయినా నిన్ను అతడు దీవించాలనుకుంటే దావీదు అంటాడు ఏమో తెలుసా? తండ్రి నీవు ఆశీర్వదిస్తాడు, ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండి నువ్వు అంటాడు. తండ్రి నువ్వు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఎప్పటికీ ఆశీర్వదింపబడే ఉంటుందయ్యా అంటా ఉన్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని ఒక్కసారి పొందుకోవటానికి నీవు తల వంచి ఇష్టపడితే కనుక
ఆయన జీవితాంతము నిన్ను దీవిస్తాడంట దేవుడు. మన కొరతలన్నీ పూడుస్తాడు. ఆమెను చెప్పు. మన లోట్లన్నీ పూడుస్తాడు. మనల్ని బలము గల జనముగా చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకెవ్వరు లేరని బాధపడిన అవసరం లేదు. ఆయనే తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన అంబుల పొదిలో మెరుగు పెట్టి నిన్ను పెట్టుకుంటాడు. ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంటాడు. ఆయన చేతి నీడలో నిన్ను పెంచుతాడు. అర్థమవుతుందండి? దేవుని యొక్క వాగ్దానాలు అమోఘం. అవి మన జీవితంలో జరిగిన నాడు మనము తల ఎత్తుకుని దీవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన వాడిని సిగ్గునందనీయుడు. ఆయన దగ్గరికి వచ్చిన వాడిని అవమానం పొందనీయుడు. ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయన దగ్గర ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నాయని ఎవరైతే ఆయన అంగీకరించి ఆయన పాదాలు పట్టుకొని ఆయనతో పాటు కలిసి జీవించాలని అనుకుంటారో అట్టి వారి జీవితాలను దేవుడు అద్భుతంగా జీవిస్తాడు. దేవుడు. హల్లెలూయా. ఇవాళ మీలో కూర్చున్న వాళ్ళలో చాలా మంది బ్యాక్గ్రౌండ్స్ ఎట్లాంటివో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నేను నిలబడ్డ నేను ఈరోజు ఒక మంచి బట్ట కట్టుకొని మీ ఎదుటి నిలబడ్డానని అనుకుంటున్నారు. కానీ ఎన్నిసార్లు మీకు సాక్ష్యం చెప్పలేదు నా పాత జీవితం ఎటువంటిదో. ఎవరు మార్చారు? ఎవరు ఆశీర్వదించారు? అసలు ఆధారం లేని జీవితాలను ఎలాగ ఉద్ధరించాడు దేవుడు? అంటే ఆయన ఆశీర్వదించడానికి ఏమేం కావాలి? ఏం అవసరం లేదు. ఆయన హస్తం చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆయన ఆశీర్వదించడానికి ఆయన హస్తం చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బలమైన ఆయన హస్తాన్ని మనము ఆశ్రయిస్తే ఆయన మనల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. అయినప్పటికీ నీవంటే కిట్టదు ఎవరికి అనుకో. అయినప్పటికీ నీ మీద శత్రుత్వం పెంచుకుంటుందా అనుకో. నీతో కావాలని యుద్ధం చేస్తున్నారు అనుకో. నీతో యుద్ధం చేసిన వారితో నేనే యుద్ధం చేస్తాను. నేనే నీ పిల్లలను పిల్లలను అంటే ఎక్కడి వరకు వెళ్తున్నాడు ఆయన? సంతానం వరకు వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగి. అంటే దీవెన మన ఒక్కరిది కాదు, మన కుటుంబాన్ని. దేవుని స్తోత్రం. దేవుడు దేన్ని దీవిస్తానంటున్నాడు? కుటుంబాన్ని. దేవుని స్తోత్రం కదా. ఎప్పుడు ఒంటరిగా దేవుడు మాట్లాడు, ఒక్కడితోనే మాట్లాడలేదు. అతని కుటుంబ వ్యవస్థను ఎంతో ప్రేమిస్తున్నాడు. కుటుంబంగా ఆయన దగ్గరకు రావటం ఆయనకి ఇష్టం. కుటుంబాన్ని అంతటినీ దీవిస్తాడు. ఒక్కరు చేసుకున్న సమర్పణ, ఒక్కరు చూపించే భక్తి కుటుంబాన్ని అంతటినీ దీవించడానికి ఉపయోగించుకుంటాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి మనందరము ఆయన మాట విని సాగిల పట్టడానికి ఇష్టపడితే చాలు. ఎలా సాగిల పడాలి? అయ్యా నీ మాట ప్రకారం ఉంటాను, అదే సాగిల పాట. అర్థమవుతుందండి? ఒకరు నా మీద భయము భక్తి ఉండి నేలని పడి సాగిలపడి నమస్కారం చేసేస్తున్నాడు నా పాదాలు పట్టుకుని. ఒకరు అమ్మ నువ్వు చెప్పింది చేస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ వెన్యం ఉంది? అంతే, నువ్వు కరెక్ట్. ఎలా ఉందంట? సాగిలపడి నమస్కారం చేసి. ఎంత భక్తి అండి! నేనంటే ఎంత భయం తెలుసా? ఎంత వినయం, ఎంత ప్రేమ ఉండకపోతే సాగిలపడి కాలు పట్టుకుంటాడండి, నమస్కారం చేస్తారు. వీడు బయటికి వెళ్తుంది మాట వింటాడు. కాబట్టి దేవుడు బాహ్య సాష్టాంగ నమస్కారాలకి పీట వేయలేదు, బాహ్యంగా సాష్టాంగ నమస్కారాలకి పీట వేయలేదు. ఆంతరంగిక సాష్టాంగం ఒకటి ఉంది, అదే సమ్మతించు మనస్సు. ఏది? ఈ దేవుని దగ్గరికి వచ్చి మీలో ఎంతమంది సాష్టాంగ నమస్కారాలు చేశారు? ఇప్పటికీ లేదు. కానీ ఆంతరంగికంగా సాష్టాంగ నమస్కారం ఉందే, అది మిమ్మల్ని దీవించింది. మీరే చూశారు, అవునా? వినిన వారు దీవించబడ్డారు. ఖచ్చితంగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బాహ్యంగా చేసే సాష్టాంగాలకు, బాహ్యంగా చేసే ప్రదక్షిణలకు దేవుడు పీట వేయలేదు. అర్థమైందండి? ఎవరు దీని చుట్టూ ప్రదక్షిణ చేశారు? మనం దేని చుట్టూ మన మనసును ప్రదక్షిణ చేయించాలో తెలుసా? ఆయన మాట చుట్టూ. దేవుని స్తోత్రం. దేవుడు వద్దన్నాడు అంతే, నేను చేయను మనసులో ఉండాలంటే. ఆ మాట నీ చెవుల్లో, నీ హృదయం మారుమరుగుతుండాలి. నువ్వు ఆ మాట చుట్టూనే తిరుగుతూ జీవించాలి. ఆ మాటను ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఏ దిక్కు తిరిగినా దేవుడు చేయొద్దన్న పని గుర్తు రావాలి. ఏ దిక్కు తిరిగినా
దేవుడు ఏం చేయమన్నాడో నీకు గుర్తు రాలి. ఏ దిక్కు తిరిగినా తన ఆజ్ఞలు గుర్తుకు రావాలి నీకు. దేవుని స్తోత్రం కలగాలి. అదే ప్రదక్షిణం. ఆయన మానసికంగా నీవు చూపించే భక్తి మీద ఆధారపడి నీవు దీవించేవాడు. దేవుని స్తోత్రం కలగాలి. రైట్, కొత్త అధ్యాయానికి వెళదాం. మరి రోజులు తరబడుతున్నాయి. మనము 66 అధ్యాయాలు కంప్లీట్ చేయాలి. వినండి, కొన్ని ముఖ్యాంశాలు మాత్రమే చెప్పబడుతూ ఉంటాయి. 50వ అధ్యాయము మొదటి వచనము నేను చదువుతాను. మీరు దీనికి ఐరిక్ లేదు కింద కదా, మనము చూడండి, జాగ్రత్త వినండి. మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మల్ని అమ్మివేసితిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగం చేయబడిను. నేను వచ్చినప్పుడు ఎవడు లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడు ఉత్తరం ఇవ్వకపోనేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచ అయిపోయేనా? విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మనము వరుసగా ఈ అధ్యాయాన్ని చదువుకుంటూ వస్తున్నాం కదా. ఎన్ని రోజుల నుంచి? 25 రోజుల నుంచి వరుసగా చదువుకుంటూ వస్తున్నాం. మీరు చాలామంది వరుసగా ఈ ఒక ధ్యానాలు వింటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కొత్తగా, లేకపోతే మీలో సంఘంలో కొత్తగా వచ్చిన వారికి ఈ పాయింట్ అర్థం కాకపోవచ్చు. కానీ వినండి, దేవుడు అందరితోనూ అర్థమయ్యేటట్టు మాట్లాడే దేవుడు. ఏమిటి? ఇప్పుడు ఇంతకుముందు దేవుని జనం ఏమయ్యారు? ఇతరుల సాంగత్యం చేసి, అవునా? యాకోబు వంశస్థులందరూ ఏమయ్యారు? ఇతరుల సాంగత్యం చేసి వారు నడుచుకోవాలనుకుంటున్నట్టుగా నడుచుకుంటూ వారి యొక్క అలవాట్లు, వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క గుణగణాలు, వారి యొక్క దుర్మార్గత అన్నీ నేర్చుకొని దేవుణ్ణి విడిచిపెట్టారు. అవును కదా? దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల వారి కొద్ది దినములు చెరలోనికి వెళ్ళిపోయినట్టుగా, హిజ్కియా కాలంలో చెరలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో 49 అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ 50లోనికి రావాలి. ఇదిగో దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో నా పరిచర్య చేసేవారికి, నా సేవ చేసేవారికి, నన్ను సేవించేవారికి నేను ఇన్ని దీవెనలు ఇస్తానని మీతో చెప్తున్నానే. మరి మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టారు? నేనా అంటున్నాడు. మీ దేశమును ఒక తల్లిగా పోలుస్తున్నాడు. మీ దేశము అనే తల్లిని ఎవరు విడిచిపెట్టారు? నేనా? ఒకవేళ నేను విడిచిపెట్టానని నీకేమైనా పత్రిక ఇచ్చానా? పురుషుడు స్త్రీని విడిచిపెట్టినప్పుడు ఏమి ఇవ్వాలి? విడాకుల పత్రం ఇవ్వాలి. అవునా? అది ధర్మం కదండి. అలా ఇవ్వకుండా విడిచిపెడితే కనుక, అలా విడిచిపెట్టిన వానికి పాపం, విడిచిపెట్టబడిన ఆమెకు కూడా అట్లా చేయకూడదు. అది ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, ఒకవేళ మీ దేశమును నేను చూడకుండా విడిచిపెట్టానా? నేను బాధ్యత తీసుకోకుండా విడిచిపెట్టానా? అలాంటి పరిత్యాగ పత్రిక అనగా విడనాడిన పత్రిక ఏమన్నా మీకు ఇచ్చానా? అసలు ఎవరు తప్పిపోయారు నా దగ్గర నుంచి? అతిక్రమములు నేర్చుకొని మీరే కదా అంటున్నాడు. అవునా? మానవుడు దేవుని దగ్గర నుంచి అతిక్రమములు నేర్చుకొని తప్పిపోయాడు. అంతేకాని దేవుడు ఎన్నడూ కూడా మానవుని విడిచిపెట్టలేదు. అది దేవుడు ఎన్నడూ కూడా మానవుని విడిచిపెట్టలేదు. ఈరోజు నీ జీవితంలో ఏదో కష్టం వచ్చిందని, ఏదో శ్రమ వచ్చిందని దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకున్నది కదా ముందు అధ్యాయంలో. ఏమనుకున్నది? సియోను దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అంటే దేవుడు ఏమంటున్నాడు? దేవుడు నన్ను మర్చిపోయాడు అని అంటుంటే దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను మర్చిపోలేదు, చూడు నా అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను. కన్న తల్లి ఎవరైనా తన చంటి పిల్లలు మరుస్తుందా? మరవదు కదా. ఎలాగ నేను మర్చిపోయానని అనగలుగుతున్నావు? ఈ బిడ్డని నేను ఎప్పటి నుంచో పెంచుకుంటున్నాను, వీడేమో వాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. సరే పోయి ఏదో తగిలించుకున్నాడు, వెళ్తున్నాను తీసుకొస్తున్నాను. ఒకనాడు కోపం వచ్చింది నాకు, పోతే పోనీ ఆడే వస్తాడులే అని ఊరుకున్నాను. అప్పుడు ఈయన, మా అమ్మ నన్ను మర్చిపోయింది, విడిచిపెట్టేసింది అని అనడం న్యాయమేనా? లేదు. మానవుడు కూడా దేవుని విషయం ఇదే తప్పు చేస్తున్నాడు. మన రూటు మనం వెళ్ళిపోతున్నాం. ఏమిటి? మన ఆలోచన మనది, మన ఇష్టము మనది, మన కేకలు మనవి, మన గెంతులు మనవి, మన ఇష్టాలు మనవి, మన మనోభిష్టం మనది. ఏమండి? మన పద్ధతులు మనవి. ఇవన్నీ దేవునికి ఇష్టం లేవు.
ఇష్టం లేనివన్నీ చేస్తూ దేవునికి క్షణం 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 దూరమే జరుగుతూ ఉన్నాం. దూరంగా పోయి ఏదైనా కష్టం వచ్చిన తర్వాత దేవుడు కూడా చూడలేదండి నన్ను, ఆయనకు కూడా కనికరం లేదండి, దేవుడు కళ్ళు మూసుకొని ఉన్నాడంటవా అని ఇలా వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నాం. దేవుడు అంటా ఉన్నాడు, ఎవరు విడిచిపెట్టారు? నేను విడిచిపెట్టాను. మీ దేశాన్ని నేను విడిచిపెట్టానా అంటే దేశాన్ని తల్లితో పోల్చి మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఏది నేను ఇచ్చానా? ఇదిగో ఈ రోజు నుంచి నేను నిన్ను చూడను అని పత్రిక ఇచ్చానా అని అడుగుతున్నాడు. దేవుని మాటలు మనం అర్థం చేసుకోవాలి, సరేనా? ఓకే. రెండోది ఏంటంటున్నాడు, మిమ్మల్ని ఎవరినైనా ఆ దాస్యపు దేశానికి ఆ లోకానికి అమ్మేశానా? మీ బాబు నా చేతుల్లో ఉండకండి, నా నీడలో ఉండకండి, మీరు వాళ్ళ అలవాట్లు నేర్చుకుని వాళ్ళ పద్ధతులు నేర్చుకుని అట్లనే ఉండండి, పాపం చేయండి అని ఎవరినైనా అప్పగించానా? లేదే. మీ అతిక్రమములు చూసావా, మీ దోషములను బట్టి మీరు దూరం అయిపోయారు. దేనికి అమ్మబడ్డామంట? లోకానికి అమ్మబడ్డాం. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పేరు పెట్టుకొని పరిశుద్ధుని పేరు పెట్టుకొని పరిశుద్ధమైన పద్ధతులు నడవమని మనిషికి చెప్తా ఉన్నాడు అంతే. దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడు. నేను పరిశుద్ధులుగా ఉండిలాగా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తున్నాడు. నేను మీలో ఊదిన ఊపిరేది పరిశుద్ధమైనది కాబట్టి దాని ప్రకారమే నడుచుకోండి. మీరు ఎట్లా నడుచుకోవాలి, ఇదిగో మీకు గ్రంథం ఇచ్చాను, దాని మాటలు ఎట్లా మీరు చదువుకోవాలి, మొత్తం అంతా బైబిల్ అంతా చదివేసి అప్పుడు జీవితాన్ని మొదలు పెట్టక్కర్లేదు. క్రమక్రమంగా దేవుడు మన మనసులో మనల్ని తోపిస్తాడు. మనం ఎలా నడవాలో ఆలోచన చెప్తాడట, మనం ఎలా నడవాలో ఉపదేశం చేస్తాడట, మనకు దర్శనం ద్వారా మాట్లాడతాడట, కళ ద్వారా మాట్లాడతాడట, స్వప్నం ద్వారా మాట్లాడతాడట, లేదా సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడట. ఇలా అన్ని రకాలుగా మాట్లాడి నేను నిలబెట్టి నడిపిస్తాను అని నేనంటే, నీవు నీ ఇష్టానుసారంగా లోకం వైపు చూసి దాని అలవాట్లు నేర్చుకుని అవసరాలను తీర్చుకుని నీవు నీ బాటలను నడుచుకెళ్ళిపోయి దెబ్బ తగిలించుకున్న తర్వాత నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు అని ఎలాగ అనగలరు? మీ దోషమును బట్టి ఏ కదా అలా చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే తెలుసా? చూడండి కిందన, ఇది ప్రవచన గ్రంథం కాబట్టి ప్రవచనం మాత్రమే ఉంటుంది ఇక్కడ. అది చూడండి 6వ వచనం 5వ వచనం. ప్రభువుకు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగి పోలేదు. 6వ వచనం చూడండి. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగి వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకునలేదు. దేవుని స్తోత్రం కలుగును. ఇది యేసుని గురించి ప్రవచనం. ఏమండి, ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టారు? మీరే దూరంగా పోయి దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనకూడదు. దేవుడు నన్ను మర్చిపోయాడని ఎలా అనగలరు మీరు అని ప్రశ్నిస్తూ అంటా ఉన్నాడు. దేవుడు మీకు వినే ఆత్మ, వినే చెవి పుట్టించినప్పుడు, వినబుద్ధి పుట్టించినప్పుడు వినాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వినుట వల్ల ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. అవి ఆయన అంటున్నాడు. అక్కడ ఆ యెషయా రాస్తున్నాడు, దేవుడు నాకు వినబుద్ధి పుట్టించగా నేను ఆయన మాటలు ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. మరి ఏం చేశాడంట? విన్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా మనం దేవుని మాట విని ఆ మాట ప్రకారం మనం జీవించలేకపోతే మన ప్రార్థన ఇట్లా ఉండాలి. ఎలాగంటే, ప్రభువా నీ మాట వినేటట్లు నన్ను స్థిరపరిచిన ఆయన, నా పునాదిని బలపరిచిన ఆయన. ఎన్నో వాక్యాలు చాలామందికి తెలుసు, కానీ ఎందుకు తప్పిపోతున్నారు? ఎన్నో మాటలు చాలామందికి తెలుసు, ఎందుకు వాటిని పాటించరు? ఎంతో సత్యమైన మార్గమో తెలుసు, ఎంతో నీతి అయిన మార్గమో తెలుసు, ఎందుకు అలాగ చేయరు? అవినీతి మార్గంలోనూ లేకపోతే దేవునికి విరుద్ధమైన మార్గంలోనూ వెళ్తుండడం వల్ల కుటుంబానికి కష్టాలు, దేహానికి కష్టాలు. దేవునికి విరుద్ధమైన బాటలో నడిపించుకోవడం వల్ల, కొన్ని రకాలైన అలవాట్లలో పోవడం వల్ల, కొన్ని రకాలైన చెడు మార్గాల్లో తిరగటం వల్ల కుటుంబానికి నష్టం. అవును కదా? కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందండి? లేదు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందా? ఒక ఇంటి యజమానురాలు ఇంటి బాట పట్టకుండా బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుందా? ఒక పురుషుడు బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుందా? తద్వారా రాను రాను ఇంట్లో మనశ్శాంతి ఉంటుందా? లేదు. తద్వారా రాను రాను ఇంట్లో సుఖం ఉంటుందా? లేదు. ఇంట్లో సమృద్ధి ఉంటుందా? వారి పిల్లలు ఆనందంగా ఉంటారా? వాళ్ళ భార్యాభర్తల మధ్య సమాధానం ఉంటుందా? వారి బిడ్డల మధ్య సమాధానం ఉంటుందా? లేదు. వినబుద్ధి పుట్టించేలాగా చేయునైనా, నువ్వు వినబుద్ధి పుట్టిస్తేనే నేను విని నీ మాట మీద తిరుగుబాటు లేకుండా నేను సక్రమంగా నడుచుకోగలను అని చేయాలంటండి ప్రార్థన. దేవుని స్తోత్రం. ఏదైనా మాట తప్పిపోతున్నట్టు అనిపిస్తున్నదా నీకు?
అయ్యో నేను దీన్ని దేవుడు వద్దన్నా నేను సమర్పించుకోలేకపోతున్నానని అనిపిస్తుందా నీకు? నేను దేవుని మాట ప్రకారం జీవించలేకపోతున్నానే అని అనిపిస్తుందా? భయం వేస్తుందా? నేను దీన్ని ఎప్పటికీ మానుకోను అని అనిపిస్తుందా? ఎప్పటికీ మానగలను అని అనిపిస్తుందా? ఇది మానడానికి నా శక్తి సరిపోవట్లేదు అని అనిపిస్తుందా? అయితే దేవుని దగ్గరికి ఏమైనా వచ్చి ప్రార్థించాలంటే అయ్యో వినుబుద్ధి పుట్టించండి. వినబుద్ధి పుట్టడం అంటే మీరు అందరూ వింటున్నారు కదా, ఏ బుద్ధి పుట్టించాలి? విని ఆచరించే బుద్ధి పుట్టించాలి. దేవుని స్తోత్రం. ప్రభువగు ఆత్మ నాకు వినబుద్ధి పుట్టించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆచరించే బుద్ధి పుట్టించడం. అందరూ వింటారు. ఉదాహరణకు మీ పిల్లల్లోని ఒకడికి పని చెప్తావు, నాయన ఈ పని చేయి, ఇలాగుండు 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 అని చెప్తావు. వాడు వింటాడు, చెయ్యడు, అలా చేస్తలేదు. కాబట్టి ఒకనాడు వాడిని పిలిచి ఏమంటావు తెలుసా? నా మాట నువ్వు వినలేదు కదా అంటావు. ఎందుకు వెళ్ళలేదు? వాడు విన్నాడు. మరి నువ్వేమంటున్నావు? నా మాట నువ్వు వెళ్ళలేదు కదా అంటున్నావు. అంటే అర్థం ఏంటి? వాడి చెవులు పని చేయలేదనా? ఆచరించలేదనా? ఆచరించలేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రభువగు ఆత్మ వినబుద్ధి పుట్టిస్తే మనము దేవుని మీద తిరగబాటు చేయమండి. వినబుద్ధి పుట్టించడం అంటే అర్థం ఏంటండి? ఆచరించే బుద్ధి పుట్టాలి. దేవుని స్తోత్రం. దేవుని మాట నువ్వు ఆచరించినాడే. దేవుని మాట నీ జీవితానికి ఒక మాత్ర లాంటిది. ఆ మాత్ర నువ్వు వేసుకున్నప్పుడే ఆరోగ్యం బాగయ్యేది. ఇందులో ఏమన్నా తేడా ఉందా? డాక్టర్ రాసిన మాత్ర వేసుకుంటేనే ఆరోగ్యం బాగయ్యేది. వేసుకోకుండా డాక్టర్ చెడ్డవాడు అనడానికి లేదు. డాక్టర్ చెడ్డవాడు అనడానికి లేదు. నా రాత బాగోలేదండి అని కూడా వ్యాఖ్యానిస్తాం, అనడానికి లేదు. నేను దురదృష్టవంతురాలండి అని అనడానికి లేదు. నీ చేతిలో కొంత ఉంది, ఏంటది? వేసుకోవాలి, ఆచరించాలి. దేవుని మాటను ఆచరించాలి. ఆచరించడం అంటే ఏంటంటే భూమికి జాండ ఎత్తులో నడవాలా? కష్టమైన పని అది లేదు. ఆకాశానికి 3 కింద ఎగరాలా? లేదు, అది కష్టమైన పని కాదు. దేవుడు చెప్పినట్టుగా భయభక్తులు కలిగి మాట్లాడే ప్రతి మాటలో, చేసే ప్రతి పనిలో, ఆయనకి ఇష్టం లేని ప్రతి అలవాటు విడిచిపెట్టుకుంటూ ఆయనకు నచ్చినట్టుగా ఆయన దగ్గర కూర్చొని ఆయన మాట విని, ప్రభువా ఇలాగా అయితే నా హృదయంలో ఇలాంటి ఆలోచన ఉంది, సరే నేను నీ మాట వినిన తర్వాత అది తప్పని నాకు అనిపిస్తుంది, నేను వదిలిపెట్టుకుంటాను. ప్రభువా ఇది ఇలాగా అయితే నేను ఏనాటి నుండో ఆ మాటను పాటిస్తున్నాను, నీ మాట ఇలాగే చేయమంది కాబట్టి నేను ఇలాగే పాటిస్తున్నాను కాబట్టి నాకు సంతోషంగా ఉంది అని అయితే సంతోషం పొందు, లేకపోతే నేర్చుకో, రేపటి నుండి దాన్ని చేయడానికి ఇష్టపడు. దేవుడు నీ జీవితాన్ని దీవిస్తాడు. దీవెన ఎక్కడుంది? విని అనుసరించడంలో ఉంది. అందుకనే దేవుడు 48వ అధ్యాయంలో మొదటి నుంచి ఏమని పిలిచాడు? వాళ్ళు ఇదిగో నా మాటను అనుసరింపని వారలారా, కష్టం వస్తే నన్ను ఆశ్రయిస్తున్నారే, అయినను నేను మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు కదా, అనుసరించుటలోనే గొప్ప ఆశీర్వాదం ఉంది చెప్తున్నాడు. అనుసరించుటలోనే గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం కదా. అంతే, ఇంక ఇక్కడికి వచ్చి చేసేది ఏమి లేదు. అనుసరించడమే. రోగంతో వచ్చావా? అనుసరిస్తే క్యూర్. శాపంతో వచ్చావా? అనుసరిస్తే క్యూర్. అర్థమవుతుందండి? పాపంతో వచ్చావా? అనుసరిస్తే పోయే. ఏం పోయే? పాపం పోయే. దేవుని స్తోత్రం. పాపం పోయే, ప్రాణం దక్కే. దేవుని దగ్గరికి పాపి అయిన ఒక స్త్రీ వచ్చింది. ఏం పోయింది ఆమె జీవితంలో? పాపం పోయింది. ఏమొచ్చింది? ఆమెకి ప్రాణం దక్కింది. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. ఒక మనిషి దేవుని దగ్గరికి వచ్చి ఏం పోగొట్టుకుంటాడు అంటే పాత జీవితాన్ని, రోత జీవితాన్ని పోగొట్టుకుంటాడు. ఏం పొందుకుంటాడు అంటే ఆశీర్వాదాన్ని, ప్రాణాన్ని పొందుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం పొందుకుంటాడంటే ఆశీర్వాదాన్ని, ప్రాణాన్ని పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం ఒకదాన్ని చూస్తాం. శ్మశానంలో అతడు విచక్షణ లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఇంటికి వెళ్లకుండా, బిడ్డల జోలి పోకుండా, భార్య జోలి పోకుండా, కుటుంబం జోలి పోకుండా, స్నానం జోలి పోకుండా, తలదూకునే జోలి పోకుండా, ఏమండి అసలు సమాజం జోలే పట్టకుండా ఉన్నాడు కొన్ని సంవత్సరాల నుంచి. యేసయ్య వాక్కు తన దగ్గరికి వెళ్ళింది. వెంటనే ఆ వాక్కుకు అతడు ఏమయ్యాడు? సాగిలిపడి అందులో నుంచి వచ్చిన దయ్యాలు, అతనిలో నుంచి వచ్చిన దయ్యాలు మాట్లాడే, ఏమని? మమ్మల్ని విడిచిపెట్టు, చాలా కాలం నుంచి ఈయనలో ఉన్నాం మేము, విడిచిపెట్టు అనగానే దేవుడు వాటిని గద్దించగానే అవి పోయాయి. వెంటనే అతనికి సామాజిక మెలకు వచ్చింది. అంటే అతను ఎప్పుడు మెలుగుతూనే ఉంటాడు, ఎప్పుడో దారిని పోయేవాళ్ళు రాళ్ళతో కొడుతూనే ఉంటాడు. ఒక్కొక్కసారి తను తానే కొట్టుకుంటాడు, ఒక్కోసారి అతని దేహమే రక్తమండలంగా చేసుకుంటాడు. అలాంటి వ్యక్తి
ఎప్పుడైతే ఈ దురాత్మలకల్లోంచి వెళ్ళిపోయాయో వెంటనే సామాజికమైన మెలకువలోనికి వచ్చారు. వచ్చి అతను ఎట్లా ఉన్నాడో చూసుకున్నాడు. వెంటనే తన లోపాలని తెలిసిపోయి, ఏంటి లోపాలు? స్నానం లేకుండా ఉన్నాను, బట్టలు లేకుండా ఉన్నాను, మురికిగా ఉన్నాను, నేను ఎక్కడున్నాను, నా స్థానం ఎక్కడిది, అన్నీ జ్ఞాపకం వచ్చాయి. వెంటనే ముందు షైనప్ అయ్యాడు. ఏమేమి వెంటనే చేసుకోగలడో, ఏమేమి వెంటనే చేసుకోగలడు? ముందు స్నానం చేసుకోగలడు, శుభ్రం చేసుకోగలడు, వెంటనే ఏదైనా తొడుక్కోగలడు, వెంటనే ఆటంకంగా ఉన్న గోర్లు కత్తిరించుకోగలడు, ఆటంకంగా ఉన్న తలను కత్తిరించుకోగలడు. ఇవన్నీ కూడా శుభ్రం చేసుకున్నాడు. ఆయన దగ్గర కూర్చున్నాడు. ఏమయ్యా ఇంటికి వెళ్ళవా? వెళ్తాను నాయన. వెళ్తాను నాయన. ఏంటమ్మా? ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన నుండి నిమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఏమంటున్నాడంటే తెలుసు? ఏమయ్యా ఇంటికి వెళ్ళవా? వెళ్తాను నాయన, కానీ నీ దగ్గరే ఉండని నన్ను అని బతిమాలుకుంటాడట. ఎందుకు బతిమాలుకుంటున్నాడండి? చాలా రోజులైందండి మా ఆవిడని చూసి, చాలా రోజులైందండి మా పిల్లల్ని చూసి, చాలా రోజులైందండి మా ఇల్లుని చూసి. బాగానే బాగు చేసావు, నమస్కారం, వస్తానని వెళ్ళిపోలేదు. నీ దగ్గర ఉండని ఈయన అడుగుతున్నాడు. వెళ్ళవా అని అడుగుతుంటే ఆయన అంటున్నాడు, నీ దగ్గర ఉండని, ప్లీజ్ ఉండని ఉండని. ఆయన ఆలోచన ఏంటి? ఎంతకాలం కుటుంబాన్ని వదిలి శ్మశానంలో ఉండగలేంది, బాగుపడి నీ పాదాల దగ్గర ఉంటే తప్ప? ఉండని అయ్యా, ఉండని అని కోరుకుంది. దేవుని స్తోత్రం కదా. అది బాగయ్యాక, బ్రతుకు బాగుపడ్డాక, ఏమిటి జీవితం బాగుపడ్డాక మనకు అందరూ గుర్తొస్తారు. అమ్మో వాళ్ళేమంటారు, అమ్మో వీళ్ళేమనుకుంటారు, అమ్మో వీళ్ళేమనుకుంటారు. అతనేమంటాడు తెలుసా? నేను బాగుపడ్డాను, పాడైతే నన్ను ఎవడు పలకరించలేదయ్యా, బాగుపడ్డాను కదా, ఉండని నీ దగ్గరే ఉండని, నీ దగ్గరే ఉండని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలగదు. ఆయన పాదాల దగ్గర ఉండడం, ఆయన మాట వినడమేనండి జీవిత పరమావధి. ఇంకేమీ లేదు ఇందులో, ఇంకేమీ లేదు. నువ్వేమీ మార్చుకోవద్దు. దేవుడే నీ మనసులో మార్పు తెస్తాడు. ఏ మార్పు తెలుసా? అంతకు ముందున్న చీకటిని తొలగిస్తాడు, అంతకు ముందున్న రోతను తొలగిస్తాడు, అంతకు ముందున్న బూజాలంటే తీసేస్తాడు, అంతకు ముందున్న నీకు అసహ్యం కలిగించేది, నీకు బాధ కలిగించేది అన్నిటినీ తొలగించేస్తాడు. ఇప్పుడు వెలుగుని నింపుతాడు. ఆయనే వచ్చి కూర్చుంటాడు నీ హృదయం. అంతే. దేవుని స్తోత్రం కలుగుతుంది. అయ్యా నీ పాదాల దగ్గర ఉండి అయ్యా, ఎందుకు వెళ్ళిపోమంటావు? ఇప్పటి వరకు శ్మశానంలో ఉంటే నాకు క్షేమం ఎవడని అడిగాడా? వాడిని అడిగాడా? ఇప్పటి వరకు శ్మశానంలో ఎవరికి పనికి రాకుండా ఉంటే నన్ను ఎవరైనా వచ్చి పరామర్శించారా? నిజమే, మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు పరామర్శించరండి. ఇది సత్యం. మన దగ్గర డబ్బు లేకపోతే ఎవరు పరామర్శించరు. అర్థమైందా? నేను ఇప్పుడు బాగుపడ్డానయ్యా. ఎవరు పట్టించుకొని వ్యక్తిని నువ్వు పట్టించుకుని నా బ్రతుకును మార్చావు కదా, నీ దగ్గరే ఉండనయ్యా అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం కదా. అది ఆయన మాటను విని అనుసరించిన బుద్ధి అంటే అదేనండి. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ముందుకు వెళ్దాం, మనకి చాలా సమయం అవుతుంది. అలాగే అధ్యాయాలు కూడా చాలా ఉండిపోయాయి. 51వ వచనాన్ని నేను చదువుతాను. 51వ అధ్యాయం చూడండి. నీతిని అనుసరించుచు, మర్చిపోయాను, ఇంకొక వాక్యాన్ని చదివించాను, వదిలేశాను. అదిగోండి 6వ వచనం. అయితే ప్రభు అయిన యేసు మన అతిక్రమముల కొరకు ఆయన ఏం చేశాడంటే తెలుసా? ఇప్పుడు మనిషి దేవుని మాట వినక ఏమయ్యాడు? పాపి అయ్యాడు. దేవుని మాటకి వినక ఏమయ్యాడు? అవిధేయుడు అయ్యాడు. దేవుని మాట వినక ఏమయ్యాడంటే అపవిత్రుడు అయ్యాడు. అంతే. అర్థమవుతుందండి? దేవునికి ఇష్టం లేని మార్గము, దేవునికి ఇష్టం లేని పని, దేవునికి ఇష్టం లేని బుద్ధి నేర్చుకోవడం వలన ఏమయ్యాడు అంటే అపవిత్రుడు అయ్యాడు. అంతే మనిషి. దేవుడు ఎన్నడూ కూడా పరిశుద్ధుడే. కాబట్టి ఇప్పుడు అపవిత్రుడు అయిన అతడు పవిత్రుడుగా మారాడు. అది దేవుని ఉద్దేశం. దేవుని స్తోత్రం కదా. తల్లి గర్భంలో పుట్టించినప్పుడు మనం పవిత్రులమే. ఆయన యొక్క ఊపిరి మనలో ఊదినప్పుడు మనం పవిత్రులమే. ఆయన ఊపిరి అంటే ఆయన ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంచినప్పుడు మనము పరిశుద్ధులం, పవిత్రులమే. కానీ ఎదుగొచ్చే బాటలో ఏమి నేర్చుకున్నామంటే ధిక్కారం నేర్చుకున్నాం. అనగా ఎదురు తిరగటం నేర్చుకున్నాం. ధిక్కారం అంటే తెలుసు కదా, ఎదురు తిరగటం నేర్చుకున్నాం, అవిధేయతగా నడవటం నేర్చుకున్నాం. దేవుని బాట ఒకటైపోయింది, మన బాట ఒకటైపోయింది.
అసలు దేవుని దగ్గరికి వచ్చి ఎలా నిలబడాలో తెలియని స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోయాడు తెలుసా. దేవుని దగ్గరికి వస్తే ఇది ఇలా క్రమశిక్షణగా కూర్చోవాలంతే, క్రమశిక్షణగా నిల్చోవాలంతే, క్రమశిక్షణగా వినాలి అంతే. దేవుని మాట ఏం చెప్పాలి, ఏం చెప్తున్నాడో, ఏమి మాట్లాడుతున్నాడో అనే ధ్యాసతో వినాలి. ఇక్కడ చెప్పే వ్యక్తి ఆయన సేవకుడు ఏం మాట చెప్పాలి అంటే బైబిల్లో మాటలే చెప్పాలి. ఇదిగో వాళ్ళప్పుడు మా ఇంట్లో ఇలా జరిగింది, ఇదిగో వీళ్ళప్పుడు మా ఇంట్లో ఇలా జరిగింది, ఇది అదు. సాక్ష్యంగా అయితేనే వాడాలి, లేకపోతే దేవుని మాటను వదిలేసి ఇక ఏమీ చెప్పడానికి వీల్లేదు. అనగా నువ్వు దేనికి వచ్చావనంటే దేవుని మాట వినటానికి వచ్చావు. కాబట్టి ఇక్కడ ఉన్నవారు ఏమి చెప్పాలి అని అంటే ఆయన పని చేసేవారు ఆయన మాటను మాత్రమే చెప్పాలి. ఆయన మాట నిన్ను బాగు చేస్తుంది, అర్థమైందా? ఆయన మాట నిన్ను బాగు చేస్తుంది. ఆయన మాట వినాలి, ఆయన మాటగా వినాలి, ఆమె మాటగా వినకూడదు. ఇక్కడ ఎవరు నిలబడతారు? ఇక్కడ ఈవేళ ఈరోజు నేను నిలబడ్డాను, రేపొద్దు ఇంకొకరు నిలబడతారు, రేపొద్దు నువ్వు నిలబడతావు ఏమో. అయితే మనుషుల మాటగా వినకూడదు, దేవుని మాటగా వినాలి. దేవుని స్తోత్రంగా. అందుకని ఇప్పుడు మనము అపవిత్రులు అవిధేయులు అయిన చేత దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే పవిత్రంగా మార్చాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనిషి దేవునికి దూరం అయ్యి ఏమయ్యాడంటే తెలుసా, పాపిగా లోకానికి కట్టుబడ్డాడు. లోకానికి కట్టుబడ్డాడు. మాట వినండి, దేవుడు చెప్తున్న మాట. పాపిగా లోకానికి కట్టుబడ్డాడు లేదా కట్టి వేయబడ్డాడు అంతే. లోకంలో ఉన్న పాపానికి, లోకానికి కట్టుబడ్డాడు, లోకంలో ఉన్న పాపానికి కట్టి వేయబడ్డాడు. ఇప్పుడు పాపం నుండి విడిపించాలన్నా, లోకం నుండి విడిపించాలన్నా, కట్టేసిన వ్యక్తిని విడిపించాలంటే ఏం చేయాలి చెప్పండి? జైల్లో ఉన్న వ్యక్తిని విడిపించాలంటే ఏం చేయాలి? జరిమానా కట్టాలి. కట్టేసిన వ్యక్తిని విడిపించాలంటే ఏం చేయాలి? జరిమానా కట్టాలి. ఆ జరిమానాగానే ప్రభువైన దేవుడు తన సొంత ప్రాణాన్ని ఇచ్చి నిన్ను లోకం నుంచి విడిపించుకొచ్చాడు. దేవునికి హల్లెలూయా. దేవుడుగా ఆయన ఎందుకు నిలబడుతున్నాడు అని అంటే, ఒక అపవిత్రుడైన వ్యక్తిని, పాపి అయిన వ్యక్తిని తన పాపం నుండి, పాపపు కట్ల నుండి విడిపించుకు రావటానికి జరిమానాగా తన సొంత రక్తము, తన సొంత ప్రాణం పెట్టాడండి. కొట్టువారికి నా వీపును అప్పగించింది. అనగా ఏంటంటే, మనము చేసే పాపాలకి మనం శిక్ష అనుభవించాలి. దేవునికి వ్యతిరేకంగా తిరిగినందుకు దేవుడు శిక్షించేవాడు, మనం శిక్ష పొందేవాళ్ళం. అంతేనా? అంతే. మనము శిక్ష పొందేవాళ్ళం, దేవుడు శిక్షించేవాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఒక నూతనమైన నిబంధన ఇది. అందుకని మీ బైబిల్లో ఏమని రాసి ఉంటుంది? కొత్త నిబంధన, పాత నిబంధన అని రాసి ఉంటుంది. పాత నిబంధన, కొత్త నిబంధన. కొత్త నిబంధనలో దేవుడు ఏం చేశాడు అంటే, నేను నిన్ను శిక్షించను, నీవు పొందవలసిన శిక్షకు బదులు నేను శిక్ష పొందుతానని దేవుడు తన ప్రణాళికను, తన ఆలోచనను మార్చుకున్నాడు. ఇది ఎక్కడా లేదు, ఏ ఒక్కరూ చేయలేదు. నిన్ను పాపం నుండి విడిపించుటకు నీ ఇంటిలోని వారు ఎవ్వరు బలి అవుతారు? నిన్ను పవిత్రునిగా చేయడం కొరకు ఎవరు ప్రాకులాడతారు? పోతే పో, బాగుపడితే బాగుపడతాడు, లేకపోతే పోతాడు అంటారు. అంతేనా? అంతే. బాగుపడితే బాగుపడతాడు, లేకపోతే పోతాడు. మనం ఎన్ని చెప్పినా వినండి. ఫోన్ ఎవరైనా బాగు చేద్దామని దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, మనం ఎన్ని చెప్పినా వినండి. ఇంక అయిపోయింది. ఏమైపోయింది? అయిపోయింది, ఇంక వినండి. అటువంటి వాడిని దేవుడు పట్టుకుంటే ఎందుకు విడుదల పొందుతున్నాడో తెలుసా? ఆయన పాపానికి ఆయన పొందవలసిన శిక్షకు బదులుగా యేసు ఏనాడో తన ప్రాణాన్ని, తన రక్తాన్ని లోకానికి ధారపోశాడు. దేవుని పాపి అయిన వాడు దేవుని దగ్గరికి వస్తే, లేదా శ్రమలలో ఉన్నవాడు దేవుని దగ్గరికి వస్తే, లేదా అపవిత్రతలో ఉన్నవాడు, అలవాట్లో ఉన్నవాడు దేవుని దగ్గరికి వస్తే, లేదా స్త్రీలు ఎవరైనా అటువంటి వారు వస్తే, దేవుడు ఏమంటున్నాడంటే, నీ పాపాన్ని బట్టి, నీ శిక్షను బట్టి, నీ దోషాన్ని బట్టి ఇక శిక్ష లేదమ్మా, నేను ఏనాడో లోకానికి పే చేసి వచ్చాను. దేవుని స్తోత్రం. ఎక్కడుంది ఈ నిబంధన? కొత్త నిబంధన. దేవుడు తానే మన పాపముల నిమిత్తం బలి అవుతాడు. ఎక్కడుంది ఈ రూలు? నీ పిల్లల విషయంలోనే నువ్వు ఒప్పుకోవు కదా, నీ పొరుగు వారి విషయంలోనే నువ్వు ఒప్పుకోవు కదా. నీ స్నేహితుడు ఎవడన్నా ప్రాణ స్నేహితుడు
మేమిద్దరు ఒకే మంచమండి, ఒకే కంచమండి అన్నది వాడు కూడా. వాడెవడైనా ఇరుకుని పడి ఎందులోనే ఉంటే గనక నువ్వు నీ ప్రాణం ఇవ్వడానికి వెళ్తావా? వాడి బదులు కొట్టించుకోవడానికి వెళ్తావా? వాడి బదులు నింద భరించడానికి వెళ్తావా? కానీ దేవాది దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దయచేసి నా మాట విని నా మాట ప్రకారం మీరు జీవిస్తే ఎంత బాగుండు. నేను మిమ్మల్ని విడిచిపెట్టానా? మీరు శ్రమల్లో పడి మరిచిపోయి నేను మర్చిపోయానని అనడం బాగుందా? ఇదిగో మీ బదులు మీరు చేసిన పాపముల నిమిత్తం కొట్టువానికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరిగి వేయువానికి ఇదిగో నా చెంపలను అప్పగించి తిని. ఏమండి? ఉమ్మి వేయి వారికి దేవుని స్తోత్రంగా. యేసయ్యనంతా అవమానపరిచి ఉమ్మి వేసి శిక్ష వేసి సిలువకు కొట్టి మేకులతో కొట్టి రక్తాన్ని నేల మీద ఒలికేటట్టు చేశారు. దేవుని స్తోత్రం. ఎవరు వాళ్ళు? అవిధేయులు, అపవిత్రులు, లోకములో సత్యాన్ని ఒప్పుకొని వారు. దేవుడు అంటా ఉన్నాడు, ఇది ఇలాగ జరగటం పాపికి విడుదల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని 51వ వచనంలో దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఒక మాట గుర్తు చేసుకోండి. నీతిని అనుసరించచ్చు, యెహోవాను వెదకచ్చు ఉండు వారలారా, నా మాట ఆలకించండి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో ఆలోచించుకుని, ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుండంట, మట్టి కుండంట. ఏమండి? మట్టి కుండ బాగైన తర్వాత ఏమండి, కుమ్మరి దాన్ని చక్కగా అలంకరించిన తర్వాత అది కుండల మీదకి వెళ్ళి పైకెక్కి కూర్చుని మట్టికేసి చూసి ఎలా ఉందో అని వెక్కిరిస్తుందట. ఎలా ఉందో అని వెక్కిరిస్తుందట. అప్పుడు కుమ్మరి దాన్ని చూసి, వచ్చే మట్టి కుండ, నువ్వు అక్కడి నుండే వచ్చావే, దాన్ని నిన్ను ఏ గొయ్యి నుంచి తీసానో చూపిస్తుందా అని తీసుకెళ్ళి ఆ కుండను తీసుకెళ్ళి తన పెరట్లో గొయ్యి తవ్వాడు కదా. వెనక్కి ముందుకు వైరేమన్నా తొక్కావా? ఓకే, రైట్, అర్థమైంది. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎక్కడ తవ్వాడు? అక్కడికి తీసుకెళ్ళి, ఇదిగోనే నీ అసలు స్థానం. ఎందుకట్లా అవుతుంది? అది ఆపేసి లేదండి, అక్కడెక్కడైనా వైర్ ప్రెస్ అవుతుందేమో. ప్రసాద్ ఇక్కడ ఉంది, ఎవరు వచ్చారు? రైట్, కదా. ఇదిగో నీ స్థానం ఇదే అని దేన్ని చూపిస్తున్నాడు? మట్టి గొయ్యను చూపిస్తున్నాడు. మట్టి గొయ్యను చూపిస్తున్నాడు. అప్పుడు మట్టికుండా గొయ్యను చూసి వింటున్నారు కదా, ఇటు వింటున్నారు కదా. మట్టికుండా గొయ్యను చూసి, నేనా ఇక్కడ నుండి వచ్చానా అంటుందట. నేను ఇక్కడ నుండి వచ్చానా అంటుందట. ఏమండి? అందుకని కొన్నిసార్లు మన స్థితి మర్చిపోతే కనుక దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, ఏ సృష్టికర్త చేతిలోనే ఇవాళ మలచబడ్డావో జ్ఞాపకం చేసుకో. మనము మట్టి కుండ మాదిరండి మన జీవితం. అర్థమవుతుందా? మట్టి కుండ. ఇప్పుడు కుమ్మరి చక్కగా వినండి, నా మాట వినపడుతుంది కదా, వినండి. కుమ్మరి చక్కగా కష్టపడి రూపుదిద్దితే ఏర్పడింది, అందంగా తయారైంది కుండ. దేవుడు తను అందంగా మనల్ని నిర్మిస్తే తయారైన వాళ్ళం మన దేహం. దేవుని హల్లెలూయా. 44వ అధ్యాయం యెషయా గ్రంథం ఏమని చెప్తుంది? తల్లి గర్భంలో నిన్ను నిర్మించి నీకు రూపు ఏర్పరిచి అని చెప్తుంది కదా. తల్లి గర్భంలో నిన్ను నిర్మించి రూపు ఏర్పరిచి. లేకపోతే నువ్వు నేను ఎవరో తెలుసా? ఒక రక్తపు ముద్ద. ఎవరండి నువ్వు నేను? ఒక రక్తపు ముద్ద. అంతే. ఇవాళ నేను బయటకు వచ్చి, నువ్వు బయటకు వచ్చి, అచ్చచ్చి ఏంటి అంత నల్లగున్నావు, అచ్చచ్చి ఏంటి అంత తెల్లగున్నావు, అచ్చచ్చి ఏంటి అంత పొట్టిగా ఉన్నావు, అచ్చచ్చి నీదేం కులం, అచ్చచ్చి నాదేం కులం అంటున్నాం. కానీ మనందరిది ఒకటే ఒక రూపం, రక్తపు ముద్ద. దేవుడు అంటా ఉన్నాడు, ఏ బండ నుండి వచ్చావు అసలు? ఎక్కడి నుండి ఎవరు చెక్కారు నిన్ను? అది జ్ఞాపకం చేసుకోకపోవడం వల్ల మనిషి విర్రవీగుతున్నాడు. అంతే.
అది జ్ఞాపకం చేసుకోకపోవడం వల్ల మనుషుల్లో అంతరాలు పెరిగిపోయింది. అది జ్ఞాపకం చేసుకోకపోవడం వల్ల మనిషి అంటే మనిషికి ప్రేమ లేదు. అదేనా, మనిషి అంటే మనిషికి ప్రేమ లేదు. ఎందుకో తెలుసా? ఈరోజు నేనేదో పెద్దగా ఓడబడుస్తున్నాను, ఈరోజు మీరేదో తగ్గిపోయారు జీవితంలో. అచ్చ లేదు. అసలు ఎక్కడి నుండి చెక్కబడ్డావో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఒక ఆశీర్వదింపబడిన విశ్వాసంతో కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎలాగో తెలుసా? నీ పాత బ్రతుకు ఏమిటి, ఎవరు చెక్కితే నీ బ్రతుకిలా మారింది జ్ఞాపకం చేసుకో. పాత జీవితం జ్ఞాపకం చేసుకోకపోయినా పడిపోతాం. ఏ దేవుని చేతులు రూపుదిద్దబడ్డాము, అసలు మన ప్రారంభ రూపం ఏంటి తెలుసుకోకపోయినా మనం పడిపోతాం. మన బ్రతుకులో గర్వం, అసూయ, అహంకారం ఇలాంటివన్నీ పెరిగిపోతాయి. మనుషుల్లో నాడు అవి గూడు కట్టుకుని ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? అసలు నేను ఎవరిని అనే ప్రశ్నకు సమాధానం ఎవరికి తెలియక. ఏ బండ నుండి వచ్చావు, ఎక్కడి నుండి వచ్చావు? ఇప్పుడు నేను గొప్ప, నేను పెద్ద కులం, నువ్వు చిన్న కులం అని అంటా ఉన్నావే కదా. అసలు ఏంటి? తల్లి గర్భ నిర్మాణాన్ని ఎవరు చేశారు? రక్తం బొద్దగా ఉన్నప్పుడు నీకు అవయవాలు ఎవరు ఏర్పరిచారు? ఇదిగో తల్లి గర్భమును నిన్ను నిర్మించి నీకు రూపు ఏర్పరిచిన నేను అంటా ఉన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మనందరూ దేవుని చేతిలో మలచబడ్డ ఒక కుండ లాంటి వాళ్ళ. బ్రతుకు పగిలిపోకుండా కుమ్మరి చేతిలో జాగ్రత్తగా ఉండటమే మనం నేర్చుకోవాల్సిన పని. లేదు నన్ను వదులు అని విదిలించుకుంటే చేయి జారి కింద పడితే నష్టం ఎవరికి తెలుసు? కుండకి. దేవుని చేతిలోంచి విదిలించుకొని దేవుని మాట వినను అని అంటే ఎవరికి నష్టం? కుండకి. అందుకని దేవుడు ముందు అధ్యాయాల్లో మీకు గుర్తుందా? 43 అధ్యాయంలో ఎక్కడ మంటి పెంకుల్లో ఒక పెంకై ఉండి తను సృజించు వానితో వాదించు వానికి శ్రమ, నన్ను ఎందుకు ఇలా చేసావు అంటున్నారంట. ఉండంట దేవుడు ఆ కుమ్మరి చేతిలో ఉండకుండా నన్ను వదులు అని పడిపోయిందంట. చూడండి, జారిపోయింది, కింద పడిపోయింది, పెంకైపోయింది. కొన్నాళ్ళ తర్వాత అందరి కొండలను చూస్తుంది, ఎంత బాగున్నాయో అనుకుంటుంది. ఇప్పుడు ఈ పెంకైపోయి పెంకు కుమ్మని ప్రశ్నిస్తున్నది, ఏమని? కుమ్మరి, నన్ను ఎందుకు ఇలా చేశావు? ఎవరినమ్మా? నిన్న. ఎవరు మాట్లాడుతున్నారు? పెంకు. ఎవరు పెంకు అవ్వమన్నారు? నేను కుండగా ఉండడానికి చేశాను. పెంకు అయింది ఎవరు? నువ్వు. నేను కుండగా ఉండడానికి చేశాను. వెలకు అమ్ముదామనుకున్నాను నిన్ను. వెళ్ళిన చోట చేసిన కుమ్మరికి పేరు చేస్తామనుకున్నాను నేను. అంతేనా? వెళ్ళిన చోట ఏం తేవాలండి? చేసిన కుమ్మరికి పేరు చేస్తామనుకున్నాను. పగిలి పెంకై నేను ఎందుకు ఇలాగొన్నాను అంటవా అని ప్రశ్నించాడు కదా ముందు అధ్యాయాలు. అనుదిన వాక్యం వింటున్న వారికి గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? చేయండి. అట్లాగా తిరిగి ప్రశ్నిస్తాం. ఇప్పుడు మనుషుడు ఏమంటున్నాడు తెలుసా? నా బ్రతుకు ఎందుకు ఇలాగైంది, నేను ఎందుకు సక్సెస్ కాలేకపోయాను, నాకెందుకు ఇలాగుంది, నేను ఎందుకు ఇలా పతనం అయిపోయాను, నేను ఎందుకు ఇలా అడగంటిపోయాను, నేను ఎందుకు ఇలా బయటకు ఫైల్లోకి రాలేకపోయాను అంటున్నాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. నువ్వు దేవుని చేతిలో ఉన్నావా? దేవుని మాట ప్రకారం విన్నావా? నీ మార్గాలు దేవునికి ఇష్టమేనా? నీ మార్గంలో నీ నడతలు అన్నీ న్యాయమేనా? ఒకవేళ నీ పాపం ఏమన్నా నీ జీవితం మీద ఏలిందా? నీ అవిధేయత నీ జీవితం మీద ఏమైనా ఏలిందా? నీ అపవిత్రత ఏమన్నా నీ జీవితం మీద ఏలిందా? వాటి ఫలితమా ఇలా చతికిలబడ్డావు అని దేవుడు అడిగితే సమాధానం లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుడు ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఒకటి, అసలు మనుషులు అనే జ్ఞానం లేక విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న వారి చేత, లేకపోతే ఇతరుల పట్ల ప్రేమ లేకుండా దుడుకు స్వభావంతో నడుస్తున్న వ్యక్తులతో కూడా మాట్లాడుతున్నాడు. అసలు ఏ బండ నుండి చెక్కబడ్డావు నువ్వు? వాళ్ళు రక్తపు ముద్దే, నువ్వు రక్తపు ముద్దే. దేవుని చేతులు నీకు రూపు ఏర్పరచకపోతే నువ్వు ఎక్కడిది అన్నాడు. అలాగే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన పరిస్థితులు శూన్యమై ఉండవచ్చు, కానీ ఈరోజు ఒక అద్భుతమైన అందమైన జీవితంగా మనం చేస్తే మన కుటుంబాల శాంతిని, సమాధానం, సంతోషాన్ని నింపిన తరువాత దేవునికి విధేయతగా జీవించకపోతే అసలు ఏ గుంట నుండి వచ్చావో నీకు జ్ఞాపకం ఉందా అని దేవుడు 2 రకాలుగా ప్రశ్నిస్తాడు. ఏ గుంట నుండి వచ్చామో ఏం చేయాలంటే అందంగా ఉందంటే ఒక శిల్పి, పాపం అందరూ వచ్చి ఆ శిల్పినే చూస్తా ఉన్నారు. ఈ శిల్పానికి ఏమైంది తెలుసా? పాపులారిటీ పెరిగిపోయింది. ఏంటిది అది? చెప్పరే? మీరు బిజీగా ఉన్నారా? వింటున్నారా? ఏం పెరిగిపోయింది? పాపులారిటీ పెరిగిపోయింది. ఈ పాపులారిటీలో అందరూ దాన్ని చూస్తున్నారు. చూసిన వాళ్ళందరూ అంటారు, ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది అంటున్నారు.
దీనికి పాపులారిటీ పెరిగింది. ఏమండి, ఈ వచ్చిన వాళ్ళందరూ మెచ్చుకొని పోయిన తర్వాత దీన్ని కూసిపోలేదు, ఇటు అటు చూస్తుంది. దీన్ని చెక్కితే కింద పడ్డ ముక్కలు ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయి. ఏమంటే దీన్ని ఏ బండలోంచి తీసాడో ఆ బండ అక్కడ పడి ఉంది, ఒక త్వరలాగా చూసింది. తిప్పించుకో చూసింది. ఇది ఇటువంటి మనస్తత్వాలు ఉన్న మనుషులతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ బండ మొదట నువ్వు, ఆ బండ ఒక్కసారి మన జీవితాల్లో వెనక్కి ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు, కొన్ని మన సేవ ఏజ్ అనుకోండి 8 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఒక్కొక్కరి జీవితాలు గుర్తొస్తాయి. అసలు ఏం చూసుకొని ఇప్పుడు దేవుని దగ్గర తల ఎగరేయటం, దేవుని దగ్గర భుజాలు ఎగరేయటం, దేవుని దగ్గర నోరు ఎగరేయటం, దేవునికి కావలసిందల్లా ఒకటే, వినయం. ఏం కావాలండి? ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను మహాగణుడను, మహోన్నతుడను, మహోన్నతమైన స్థలముల మీద నివసించు అయినప్పటికీ వినయము గలవారి యొద్దను, దేన మనసు గలవారి యొద్దను నేను నివాసం చేస్తాను. నీకు వినయం ఉందా? నీ ఇంట్లోకి వచ్చి నివాసం చేస్తాను. నీకు దీన మనసు ఉందా? నీ ఇంట్లోకి వచ్చి నివాసం చేస్తాడు. ఆయన ఎవరు? మహాగణుడు, మహోన్నతుడు, ఆకాశ మహాకాశాలను చేసిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు నువ్వు బండవి, నేను చెక్కితే అట్టొచ్చావు, అందంగా మారావు. ఇప్పుడు మన జీవితాలు అందంగా మారిన తర్వాత అలా మూతిర్చుకుంటేటగా, పెంకులను చూసి అది చూసి ఇది చూసి మూతిర్చుకుంటేటగా, లేదా అటువంటి స్థితిలో ఉన్న బండలు చూసి ఆ బండ చూడు ఎట్టగుందో, బాబా చూడలేకపోతున్నానంటే బాగుందా? లేదు. దేవుని చేతిలో చెక్కబడ్డవారలారా, ఎవరి జీవితాలు దేవుని చేతిలో చెక్కబడ్డాయో ఒకసారి మన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అదే సందర్భంలో ఎలాంటి గుంట నుండి తీసినా, ఎలాంటి బండ నుండి తీసినా నేను అందమైన శిల్పంగా చేయగలను దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు తీయక ముందు నువ్వు బండవే కావచ్చు, దేవుడు తీయక ముందు ఒక మట్టి ముద్దవే కావచ్చు, ఒక గుంటలోను ఉన్నదానివే కావచ్చు. దేవుడు పైకి తీసి తన చేతిలో పెట్టుకుని మలిస్తే అందమైన ఆకారంగా తయారు అవుతావని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు వాగ్దానం చేయవాడు చిన్నవాడు కాదు, నీకు వాగ్దానం చేయవాడు మహోన్నతుడు. దేవుని స్తోత్రం కలగనగా ఈ సృష్టి యావత్తు తన చేతులతో చేసిన వాడు. ఏమని రాయబడింది ముందు వాక్యాలని మీరు వరుసగా వస్తా ఉన్నారు కదా. ఇందులో మీరు మీ నేత్రాలతో చూసిన వాక్యాలు ఉన్నాయి. తన ఈ భూమి మీద జలరాశులన్నిటినీ తన పుడిసిటిలో అనగా దోసిల్లో పట్టుకోగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన చేతిలోనికి వచ్చిన వారిని ఒక అందమైన జీవితంగా మలుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన మాటను విని ఆయన దగ్గర వినయంగా విధేయతగా నడుచుకోవటమే మనము నేర్చుకోవాల్సిన విధి. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. 2వ వచనము 2వ లైన్ నేను చదువుతున్నాను. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లు చేసి తిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే 3వ వచనంలో 2వ లైన్ నుంచి చదువుతున్నాను. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె ఎడారి భూములను యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాను. ఆనంద సంతోషములు కృతజ్ఞత స్తుతి సంతోషగానం దానిలో వినబడుతుంది. దేవుని హల్లెలూయా. ఏ జీవితాన్ని అయితే ఏ వ్యక్తినైతే దేవుడు పిలుచుకుంటున్నాడో ఆ వ్యక్తి గురించి చెప్తా ఉన్నాడు. అతడు ఒకవేళ ఒంటరి అయితే నేను అతనిని ఆశీర్వదించి పెక్కు మంది అనగా అనేక మంది అగునట్లుగా చేసి తిని పాడైన స్థలములను ఏం చేస్తున్నాడంటే ఆదరించి అరణ్య స్థలములను ఎడారి స్థలములను యెహోవా తోట వలె, పైన ఏదేను తోట వలె అన్నాడు. చూసావా? ఏదేను తోట ఎక్కడదండి? ఆది యందు దేవుడు భూమిని సృష్టించినప్పుడు ఆదాము కొరకు మొదట తాను సృష్టించిన ఆదాము కొరకు వేసిన ప్రత్యేకమైన తోట ఏదైనా తోట. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
దేవుని మాటల్లో ఆశీర్వాదం ఉంది. దేవుని మాటల్లో ఒక గద్దింపు ఉంది. గద్దింపు ఎలాంటిది తెలుసా? ప్రేమపూర్వకమైన గద్దింపు, బహుమానాలతో కూడిన గద్దింపు. నేను నా పిల్లకి ఎట్లా చెప్తున్నాను, అది ఎలాంటిదో మీరు చెప్పండి. అమ్మ, నువ్వు ఈ పని చేస్తే నేను నీకు ఒక 5 స్టార్ చాక్లెట్ కొని పెడతాను, ఖచ్చితంగా చెయ్యాలి. నీకు 5 స్టార్ చాక్లెట్ నేను కొని పెడతాను, చెయ్యాలి. చెయ్యకపోతే బాగుండదు అంతే అన్నాను అనుకోండి. ఇదేంటిది? ఇది గద్దింపే, కాకపోతే దానికి కొంచెం తేనె పూసామండి. అర్థమవుతుందండి? ఏమన్నామంటే నీకు బహుమానమే, నీకు బహుమానమే, నీకు బహుమానమే అని చెప్తాను. ఖచ్చితంగా చెయ్యు, నీకు బహుమానం. దేవుడు చెప్పేది అదే, ఖచ్చితంగా చెయ్యు బహుమానం, ఖచ్చితంగా చెయ్యి బహుమానం అని అంటూ ఉన్నప్పుడు కూడా మనిషి వినలేకపోతే కొంతకాలం తర్వాత వెంటనే దేవుడు శిక్షించేది కాదు. అలా శిక్షించేవాడైతే ఇట్టా మాట్లాడు. కొంతకాలం తర్వాత ఏం సాధించుకుందాం దేవుని దగ్గర నుంచి? ఈ జీవితంలో ఏం పొందుకుందాం? ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఏమంటున్నాడు? 26వ అధ్యాయం 2వ వచనం చదివి ముగిద్దాం చూడండి. 26 యెషయా 26. సతీష్, మీరిద్దరూ ఒక బైబిల్ చూసి అతను ఒక బైబిల్ ఇవ్వలేకపోయారా? ఇందాకటి నుంచి అయిపోయింది, వాక్యం అయిపోయింది. సరే, 26:2 చూడండి. సత్యమును ఆచరించి నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి. ఇంకా ఎవని మనస్సు, చదవండి అందరూ, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. ఏ శాంతి? పూర్ణ శాంతి. దేవుని స్తోత్రం. అన్ని కోణాలలో నుంచి, కుటుంబంలో ఉన్న అన్ని పరిస్థితుల నుంచి, అర్థమైందా? నీ ప్రయాణములన్నింటిలో అన్ని దిక్కుల నుంచి నీకు పూర్ణ శాంతి వచ్చేటట్టు చేస్తాడంటే దేవుడు. దేవుని స్తోత్రం. నేను ప్రకటిస్తున్న దేవుడు శాంతిని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు మనుషుల యొక్క మానసిక రోగానికి మంచి మందును వేసే దేవుడు అండి. దేవుని హల్లెలూయా. మనుషులను ఓదార్చే దేవుడు, మనసులకు ఓదార్పునిచ్చే దేవుడు, బ్రతుకును బంగారు పాత్ర వలె చేసే దేవుడు. ఆ బంగారు పాత్ర ఎటువంటిదంటే సంతోషముతో, సమాధానముతో, కృతజ్ఞతతో అట. చూసారా అక్కడ మన అనుదిన వాక్య భాగంలో ఏముంది? కృతజ్ఞతతో, ఆనందముతో, సంతోషముతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో ఎన్నో కుటుంబాలు శోకముతో సన్నిధికి వచ్చినప్పటికీ, అవునా ఏమ్మా? వెలితితో సన్నిధికి వచ్చినప్పటికీ, అవునా? ఒక మారని పరిస్థితి మా ఇంట్లో ఉండిపోయింది అని ఆయన సన్నిధికి వచ్చినప్పటికీ, అవునా? ఎంతమంది అటువంటి మారలేని స్థితిని మార్చాడు దేవుడు అని చేతులెత్తండి మీరు. ఎంతమంది ఎత్తే? ఎత్తండమా? నేను బలవంతంగా ఎత్తమన్నాను కాదు కదా. మీ కుటుంబాల్లో కార్యం చేశాడా? ఏ కార్యం అది? మారది పరిస్థితి అనే కార్యం. మారది పరిస్థితి. బయట వాళ్ళు మీ జీవితాల మీద ఒక ముద్ర వేశారు. ఏమని తెలుసా? ఇంకింతే ఈ మనిషి అని వేశారా? వేశారా? అయినా అమ్మ మీ యజమాని మీద వేశారా? ఇంకింతే మాడ అంతే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ కుటుంబంలో నేను సంతోషమును, కృతజ్ఞత స్తుతిని, ఆనందాన్ని. దేవుని స్తోత్రం. అట్టిది ఎవరికి సాధ్యమో తెలుసా? సర్వశక్తుడైన దేవునికి సాధ్యం. మనిషి కొరకు ప్రాణం పెట్టిన దేవునికి సాధ్యం. మాట వినని వాడిని చితకబారేయాలనేది నా కోపం. ఇదే కోపం తెలుసా? మానవ కోపం. కానీ మాట వినని వాడిని హక్కుని చేర్చుకొని బుజ్జగించి, ఆశీర్వాదం ఎట్టుంటుంది బాబు, శాపం ఎట్టుంటుంది నాయన, ఆశీర్వాదం వైపే మళ్ళుకో అని బతిమాలే ప్రేమ నేను ప్రకటించే దేవుంది. దేవుని స్తోత్రం. ఈ దేవుడు తన కొరకు మొక్కుబడులు చెల్లించమని అడగటం లేదు, మనస్సుని ఇమ్మని అడుగుతున్నాడు. ఈ దేవుడు తన కొరకు ఆభరణాలు తెమ్మని అడగటం లేదు, నీ మనసును నా మాటల చేత అలంకరించుకోమంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మొక్కుబడులు తెమ్మని అడగటం లేదు, మనసు మార్చుకోమని అడుగుతున్నాను. నా కొరకు ఆభరణాలు తెమ్మని అడగటం లేదు, నా మాటల చేత నీ మనసును అలంకరించుకున్నాయనా అని అడుగుతున్నాను. కానీ ఇంత ప్రేమగల దేవుణ్ణి కలిగి ఉండి, కొన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉండి, ఇప్పటికీ కూడా ఏదన్నా పాపాన్ని వదిలిపెట్టక నోట్లోనో గుటకలోనో లేకపోతే ఇంటిలోనో దాచుకున్నావనుకో, అది మంచిది కాదు. దేవుని సహనాన్ని మనం పరీక్షించకూడదు. ఇది హెచ్చరిక. ఎవరైనా నోట్లోనో గుటకలోనో ఇంట్లోనో, అదేనా ఆయన వద్దన్న పాపాన్ని ఇప్పటికీ కూడా ఏది ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన బిడ్డనని చెప్పుకుంటూ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది అనుకుంటున్నారు? 35 సంవత్సరాలు. ఏం లాభం ఏంటి? అది కావాలి. మార్చుకోలేదు అనుకో, దేవుడు అంటూ ఉన్నాడు, నా సహనాన్ని పరీక్షించకూడదు మనుషులు. అర్థమవుతుందండి? ఆయన ఓర్పు మనకు మేలు కావాలి. దేవునితో ఆయన ఓర్చుకున్న దేనికి? మనకు మేలు ఇవ్వటానికి. ఆయన ఓర్పు మనకేం కావాలయ్యా? మేలు అవ్వాలి. ఆయన సహనం ఏం కావాలి? మేలు అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థించండి. ఇదిగోనండి 3వ వచనం. 3వ వచనంలో 3వ వచనమే, యెహోవా సీయోనును ఆనందించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేని వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె ఆగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతా స్తుతియు, సంతోష గానములు దానిలో వినబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీలున్న వారు మోకరించండి, లేకపోతే లేచి నిలబడండి. లేదు, రెండూ చేయలేని పరిస్థితి అయితే కూర్చోండి, ప్రార్థన ఏకీభవించండి. మనసులో ఆయన్ని తలవండి, ఆయన మాట వినండి. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు ఒంటరివైతే 100 మందిగా చేస్తాను నేను. నీ మీద యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేసి నీ పిల్లల్ని నేను రక్షిస్తాను. నీ పిల్లల్ని నేను రక్షిస్తాను. నిన్ను నాశనం చేసేవారు నీలోంచి బయలుదేరినా కూడా వారిని నీకు ఆభరణంగా చేస్తాను. నేను నిన్నెప్పుడు విడిచిపెట్టను. కాబట్టి కష్టాల పాలై విడిచిపెట్టాడు దేవుడు అని అనవద్దు. ఏ చేతి నుండి మలచబడ్డావో, ఏ బండ నుండి చెక్కబడ్డావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేనే పాడైన స్థలములను ఆదరించి అరణ్యము లాంటి జీవితాలను చక్కని ఏదైనా తోట వలె చేస్తాను. ఎడారి భూమి లాంటి బ్రతుకులను యెహోవా తోట వలె చేసి సంతోషములు, ఆనందములు, కృతజ్ఞత, స్తుతులు అందులో ఉంచుతా. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది. నీవు దేవుడు, నీ మాట సత్యం. నీవు ఆశీర్వదిస్తే ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుంది. అయ్యా, నీ దగ్గరకు వచ్చిన మా జీవితాలు ఒకప్పుడు ఎలాగున్నాయో, ఏ గుంటలో ఉండి ఏ బురదలో ఉండేవో, ఎలాంటి స్థితిలో ఉండేవో, మారదన్న స్థితులు, మార్పు లేదన్న స్థితులు, అయ్యా ఈనాడు ఆనంద సంతోషములు, కృతజ్ఞత, స్తుతులు ఉండే ఇల్లుగా మార్చాం. అలాగనే ప్రభు, ఎందరైతే నీ మీద ఆనుకుంటున్నారు, ఎవరి మనస్సు నా మీద ఆనుకున్నో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అన్న నీ మాట ఎవరు నీ మీద ఆనుకుంటే వారి జీవితాల్లో వర్తింపచేయు నాయన. నేను విడవను, చూడు నిన్ను నా చేతులు చెక్కుకుంటున్నాను అన్న మాట ఎక్కడ మేము వెళ్ళలేదయ్యా. గత కాలంలో ఎక్కడో ఉండి వచ్చాం, ఇదిగో నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర మోకరించాం. ఇప్పుడు వింటున్నాం కానీ ఎన్నడూ వెళ్ళలేదయ్యా. అయ్యా తండ్రి, నాయన మేము నాయన తండ్రి మాకు దైవమని మేము వేటిని ఆశ్రయించామో అక్కడ వినలేదయ్యా. మా జీవితాలను ఆనంద సంతోషములు, కృతజ్ఞత, స్తుతి గల జీవితాలుగా మార్చావు నాయన. ఓటమి స్థితిలో ఉన్నప్పుడు, దుఃఖముతో మేమున్నప్పుడు
నిరాశ నిస్పృహలతో ఈ బ్రతుకు ఎందుకని అనుకున్నప్పుడు, ఇదిగో అయిపోయింది ఇంకా లేవలేమనుకునే స్థితిలో మా బ్రతుకుల్లోనికి వచ్చావయ్యా. నేడు ఏదేను తోట వాలే సృష్టికర్త అయిన దేవుడు నాటిన తోట వలె సంతోషములు, ఆనందములు, కృతజ్ఞత, ఆస్తుతి మా గృహాలలో నింపావు. బ్రతుకనిచ్చావు, బ్రతుకుమని సెలవిచ్చావు. నీ మాటతో కలిపి నడవమని మనవి చేశాను. బ్రతిమాలేవయ్యా, అటు పోవద్దు అని బ్రతిమాలేవు. దేవా, నీ ప్రేమ పూర్వకమైన పిలుపులు, ఆనందములు, సంతోషములు అన్నీ కూడా ప్రభువా మేము సొంతం చేసుకోవటానికి నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తానన్న నీ చెయ్యను మేము పట్టుకొని నడవటానికి సహాయం చేయండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ మాట విన్న ప్రతి ఒక్కరి వినికిడిలో వారిని దీవించి వారి జీవితాలకు సొంతం చేయమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశంలో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకంతా నాశనం కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు దేవుడు యెహోవా తోట వలె చేసి సంతోష ఆనందములు, కృతజ్ఞత, స్తుతులు అందులో నిలవ ఉంచును గాక. ఆమేన్. అందరికీ దేవుని పేరు వందనాలు.